అతనిలోనికి అవిధేయత రావడంతోనే, అతనిలోని గర్వం రావడంతోనే దేవుని ఆత్మ ఎవరిని వదిలిపెట్టిందంట? సౌలుని. ఆత్మ పోయిందనుకో, మనలోకి వచ్చే ఆత్మ అది. దురాత్మ ఏం చేపెత్తది? దుష్కార్యాలు చేపెత్తది. దురాత్మ ఏం చేపెత్తది? చచ్చిపో, కూల్చేసేయి, పాడైపో, నాశనం చేయి. ఇయే దురాత్మలు చేయించేది. బైబిల్ గ్రంథంలో ఒకడి ఇల్లు చాలా శుభ్రం చేసుకున్నాడు. వాడి ఇల్లు శుభ్రం చేసుకునే టైంలో వాడి దగ్గర ఒక దురాత్మ ఉంది. ఆ దురాత్మ వదిలిపోయిన తర్వాత వాడి ఇల్లు చాలా శుభ్రం చేసుకుంటాడు. మనసు కుదుట పడిద్ది, నెమ్మదిగా అయిపోతాడు, చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇక ఆ తర్వాత మనోడు ఏం చేస్తాడంటే, ఆహా నేను శుభ్రపడిపోయా, ఇక ఏం కాదని చెప్పేసి మనోడు ఇల్లు ఎంత దుమ్ము పట్టిపోయి పాడైపోయి క్షీణించిపోయిన ఇల్లు లాగుంది. నేను వదిలిపెట్టాక ఈడు ఎంత బాగైపోయిండే, అమ్మో ఈడు ఇట్టుంటాం నాకు మంచిది కాదని చెప్పేసి ఈడు ఒక దురాత్మ వెళ్ళి ఏం చేశాడు, వాడు ఆ ఇంట్లోనే రావడానికి బలం చాలట్లా. ఏం జరగట్లా? నాయనా మనం పరిశుద్ధంగా ఉన్నంత కాలం సాతాను మనల్ని ముట్టడం మన వల్ల కాదు. హల్లెలూయా చెప్పగలుగుతారా? మనం మండుతూ ఉంటే, మనం ఆత్మతో పరిశుద్ధంగా శుభ్రంగా ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నింపుదల కలిగి ఉన్నప్పుడు, దేవుని అభిషేకాన్ని పొందుకున్నప్పుడు దురాత్మలు ఎలా మనల్ని పట్టుకుంటాయి, అవి ఎలా మనల్ని తాగుతాయి? దేవుని బిడ్డలారా, లోపం ఎక్కడ జరిగిందో మనకు తెలియదు, కానీ ఈ ఒక్క దురాత్మ ఎన్ని ఆత్మలు తీసుకొచ్చింది చూసారా? కొంతమంది దేవుడి దగ్గర రాకముందు ఒక సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది అట్టు మానేస్తారు, దేవుడి దగ్గరికి వచ్చారు. మనోడు ఏమైంది ఏంటో మళ్ళీ దగ్గర నుండి వదిలిపెట్టి మరలా వాడు లోకంలో కలిసాక అప్పుడు సిగరెట్ అలవాటు అయింది, గంజా అలవాటు అయింది, త్రాగుడు అలవాటు అయింది, సినిమాలు అలవాటు అవుతుంది, వ్యభిచారం అలవాటు అయింది, వేశ్యల సాంగత్యం అలవాటు అయింది. సరే ఎన్ని దురాత్మలు చేరినాయి అయ్యా. సౌలు మీద దేవుని ఆత్మ ఉన్నంత కాలం శిరస్సుగా ఉన్నాడు. యజమాయిషిని దేవుడిచ్చాడు, రాజరికాన్ని ఇచ్చాడు, సింహాసనం మీద కూర్చొని ఏలే అనుభవాన్ని గాడిదలు కాసుకున్నాడు కుటుంబం నుండి. ఇప్పుడు దేవుని ఆత్మ పోయాక వానిలోనికి ఏ ఆత్మ వచ్చింది? ఏ ఆత్మ? దురాత్మ. ఏ ఆత్మ? ఇంకొకటి సంసోను దేవుని ఆత్మ విడిచిపెట్టిన సంగతిని అతను గ్రహించలేదు. బలం పోయిందంట. ఒక స్త్రీ చేతిలో ఓడిపోయాడు సంసోను. ఒక స్త్రీ చేతిలో ఓడిపోయాడు సంసోను. ఆ స్త్రీ విసిగిస్తా ఉంది. సమూయేలు గ్రంథం, ఐ థింక్ న్యాయాధిపతుల గ్రంథంలో విసిగిస్తా ఉంటుంటే తన బలాన్నంతా చెప్పుకున్నాడు. ఆవిడ చక్కగా ఒళ్ళో పడుకోబెట్టి చక్కగా గుండు కొట్టి పెట్టేసి, నీ బలం ఏడుంది అని చెప్పేసి, నీ బలం ఏంటి చెప్పడంతో గిట్టంతో దేవుని ఆత్మిక సంసోన్ని వదిలిపెట్టేశాడు. బలహీనుడైపోయాడు. చెప్పలేమైపోయాడు? ఒక స్త్రీ చేతిలో ఓడిపోయాడు. ఏ శత్రువుల మీద అయితే జయాన్ని చూడాలనుకున్నాడో ఆ శత్రువుల చేతిలో ఒక కుక్కలాగా కట్టివేయబడ్డాడు సంకెళ్ళ చేత. అయ్యా, దేవుని ఆత్మ మనతో ఉన్నంత కాలం మనం బలమైన కార్యాలు చేయదుం గాక, పాపాన్ని విసర్జించదుం గాక,